రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. బీహార్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతుంది. ఇక దర్బారంగా గ్రామస్తులు కూడా పోలింగ్ బహిష్కరించారు. రోడ్డు లేకపోతే ఓటు లేదని కూడా గ్రామస్తులు ప్రకటించారు. ప్రజలంతా కూడా ఓటు వినియోగించుకోవాలని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకు కూడా 27.65% పోలింగ్ నమోదైంది. 10 జిల్లాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. రైట్ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా దర్భంగాలో గ్రామస్తులు పోలింగ్ ని బహిష్కరించారు. రోడ్డు లేకుంటే కూడా ఓటు లేదని కూడా గ్రామస్తులు ప్రకటించారు. ఇక ప్రజలంతా కూడా ఓటు వినియోగించుకోవాలని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా పిలుపునిచ్చారు. రైట్ దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా చెప్పండి, ఆ గ్రామాలకు సంబంధించి కూడా రోడ్డు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదని దీనికి సంబంధించి కూడా తెలుస్తోంది. అలాగే వాళ్ళు ఓటు కూడా బహిష్కరించారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సాయి, దాదాపు ఉదయం నుంచి కూడా ఏదైతే బీహార్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు కూడా దాదాపు 14% నమోదైనటువంటి ఓటింగ్ శాతము కొద్దిసేపటి క్రితము అధికారికంగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించింది 27.565% నమోదైనట్లు కూడా ఎన్నికల అధికారి కూడా ప్రకటించడం జరిగింది. అయితే దాదాపు పలు చోట్ల దాదాపు 18 జిల్లాల్లో జరుగుతున్నటువంటి మొదటి దశ ఎన్నికల పోలింగ్ బీహార్కి సంబంధించినటువంటిది. ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 10 ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్స్ మొరాయింపు అన్నది కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా మొదట మనకు ముజఫర్బాద్లో కూడా కొంత ఈవీఎం మొరాయింపు అన్నది కూడా మొట్టమొదట అక్కడ ప్రజలు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత అంటే ఇప్పుడు కొద్దిగా మనకు 9 నుంచి 11 ఆ సమయంలో ప్రకారంగా అందుతున్న సమాచారం ప్రకారంగా అక్కడ చాలా మటుకు గ్రామాల్లో ఉండేటటువంటిది. ఎందుకంటే ఈరోజు మొదటి దశ అంటే పోలింగ్ జరుగుతున్నది చాలా అత్యధికంగా గ్రామాల్లోనే జరుగుతుంది. గ్రామాల్లో కొంతమంది యువకులు అనుకోవచ్చు, కొంతమంది గ్రామంలో ఉండేటటువంటి అందరూ కూడా ప్రజలు మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్లు లేవడం అంటే లేకపోవడంతో మేము ఓటింగ్ వెయ్యము అంటూ కూడా రోడ్లు లేవు, ఓట్లు లేవు అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటిది. అక్కడ ఉండేటటువంటి ఏదైతే ప్రొసీడింగ్ ఆఫీసర్స్ అంతా కూడా సరే మీరు తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో ఓటు వేయండి, తర్వాత మీరు అధికారులతో మాట్లాడుదురు, రాజకీయ నాయకులతో మాట్లాడుదురు, మీరు ఏదైతే ఓటు హక్కు అన్నది కూడా చాలా ముఖ్యమైనది అంటూ కూడా ఇక్కడ చెప్పడంతో కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మాత్రము అందుతున్న సమాచారం ప్రకారంగా ముజఫర్ ఇది తర్వాత మరొక పట్టణము మనకి ఇక్కడ అందుతున్నట్టే దర్భంగా. ఈ 2 ప్రాంతాల్లో కూడా ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోము అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటిది. మరొక ప్రాంతం ఇక్కడ ముజఫరాబాద్కు సంబంధించినటువంటిది మరొక చిన్న గ్రామము, దాని ప్రక్కలో ఉన్నటువంటిది కల్నాల్ అన్నటువంటి ప్రాంతము. అక్కడి నుంచి కొంతమంది పడవల్లో అటువైపు వెళ్ళి పోలింగ్ అంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వెళ్ళేటటువంటి ప్రజలని కూడా కొంత అక్కడ ఎన్నికల అధికారులు కూడా సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. అయితే ఈరోజు మరి ఉదయం కూడా చాలామంది మొదటి దశ పోలింగ్లో దాదాపు అంటే ఉప ముఖ్యమంత్రులు అనుకోవచ్చు, తర్వాత తేజస్వి యాదవ్ కీలక వ్యక్తులు మొదటి దశ పోలింగ్లో వాళ్ళ యొక్క ఎన్నికలలో వాళ్ళ యొక్క జాతకం అన్నది కూడా తెలియబోతుంది. ముఖ్యంగా ఇక్కడ కొద్దిసేపటి క్రితము తేజస్వి యాదవ్ ఓటు వేసిన తర్వాత కూడా నయా బీహార్ బన్నా చేయే అంటే కొత్త బీహారు రావాలి, మీరందరూ కూడా ఓటు వేయండి అంటూ ఒక నినాదం కూడా ఇచ్చినటువంటిది. ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత ఒక నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. జరూరీ ఆయగా నయా బీహార్ అన్నటువంటిది కూడా నినాదం ఇవ్వడం జరిగింది. మరికొంతమంది కూడా ఇక్కడ మనకు ఉప ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే సామ్రాట్ అనుకోవచ్చు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, నితీష్ కుమార్కి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మొదటి దఫా జాబితాలో ఉన్నటువంటిది. ప్రస్తుతం మాత్రము కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళు దాదాపు 3.72 కోట్ల మంది ఏదైతే ఓటు హక్కు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లలో దాదాపు కొత్తగా 1,72,00,000 అంటే 10,72,00,000 మంది ఈసారి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వారు. ముఖ్యంగా ఇక్కడ యువత మాత్రము చాలా ఓటు వేయాలి అంటూ కూడా నినాదం ఇచ్చినటువంటిది. దాదాపు కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి, ఓటు వినియోగించుకోండి ఇప్పుడున్నటువంటి యువత అంటూ కూడా ఒక నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అధికారులందరూ కూడా దాదాపు 6 గంటల వరకు కూడా ఈ
పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మరికొద్దిగా ఒకటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక్కడ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా ప్రాంతంలో దాదాపు 404 తర్వాత 405 బూతుల్లో అక్కడ ఓటు హక్కు క్యాప్చర్ చేశారన్నటువంటి సమాచారం ఇవ్వడంతో అక్కడికి ఎస్పీ అజయ్ కుమార్ తమ బృందంతో కూడా అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఒకటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. సీఎం విజయ్ సిన్హా నియోజకవర్గము డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా ఈ ప్రాంతంలో కొంత తన ఓటు హక్కులకు ఓటర్లకు సంబంధించినది క్యాప్చర్ జరిగిందన్నటువంటి సమాచారంతో అక్కడికి ఎస్పీ కూడా చేరుకోవడం జరిగినట్లు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. మొత్తం మీద దర్భంగా తర్వాత ఇక్కడ ముజఫర్పూర్ అన్నటువంటి ప్రాంతాల్లో మాత్రము ఇక్కడ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా బహిష్కరించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భము. దాదాపు 27% పైగా కూడా రెండవ అంటే ఇప్పుడు మనకు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ అందించినటువంటి సమాచారం ప్రకారంగా 27.65% ఇప్పుడు ఓటర్లు ఓటు హక్కును వినియోగించినట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సాయి.